శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడ పువ్వు ఛాయ. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. ఉదయిస్తూ బాణుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఉదయిస్తూ బాణుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. గడి ఎక్కి బాణుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారపు ఛాయ. గడి ఎక్కి బాణుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారపు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. జామెక్కి బాణుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగపు ఛాయ. జామెక్కి బాణుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగిపు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. మధ్యాహ్న బాణుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకన్న పూచాయ. మధ్యాహ్న బాణుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకన్న పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. మూడు జాముల బాణుడు మునగ పువ్వు ఛాయ, మునగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. మూడు జాముల బాణుడు మునగ పువ్వు ఛాయ, మునగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. హస్తమయ బాణుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అబ్దంపు పొడి ఛాయ. హస్తమయ బాణుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అబ్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. వాలుతూ బాణుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. వాలుతూ బాణుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. గ్రుంకుచు బాణుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ. గ్రుంకుచు బాణుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పూ మీద కుంకుంప పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హోమ్లీ వరల్డ్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే మేము బ్రహ్మముహూర్తంలో లేచి గుమ్మం ముందు రథం ముగ్గు అనేది వేసుకోవడం జరిగిందండి.
ఆ తర్వాత పాలు పొంగించి స్వామివారికి పరమాన్నాన్ని, రేగుపళ్ళు, ఇష్టమైన రేగుపళ్ళు అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. ముఖ్యంగా స్వామివారికి అర్ఘ్యం అనేది సమర్పించుకున్నామండి. ఈరోజు స్వామివారికి ఎరుపు, పసుపు, అలాగే ఎరుపు పువ్వులు, అక్షంతాలు కలిపి నీరు అనేది సమర్పించుకోవాలి. స్వామివారికి ఇలా సమర్పించుకొని నమస్కారం చేసుకుంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనం ఏం చేయాలనుకున్నా మంచి ఆరోగ్యం ఉండాలి కాబట్టి స్వామివారిని అయితే ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించుకున్నాను. మా దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో అయితే స్వామివారిని సూర్య భగవానుడిలో అలంకరించారు. అలాగే ఆలయంలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. పిల్లలు అయితే కూచిపూడి, భరతనాట్యం వేశారు. అలాగే మహిళలు కోలాటాలు కూడా వేశారు. చాలా సందడిగా ఉందండి. మేము కూడా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళాము. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చాము. ఈ రోజైతే ఈ విధంగా గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి.